నాకు నా పతికి ఎడబాటేమిటి? ఈ మానవ జన్మలో తెలిసి తెలియక నీ ఎడ ఏదైనా అపరాధం వచ్చినా మన్నించి కాచి కాపాడే శ్రీనివాస కరుణించవయ్యా. శ్రీనివాస దయ చూడవా, వెంకటేశ కరుణించవా, నేరాలు మన్నించవా. శ్రీనివాస దయ చూడవా, వెంకటేశ కరుణించవా, మా నేరాలు మన్నించవా. శ్రీనివాస దయ చూడవా. ఇంట్లో ఈ పాడుగాలు వెళ్ళలేకపోతున్నాం. తెల్లారు లేచిన కాడి నుంచి వాసా ఫీసా వాసా ఫీసా అని చెక్కపదం చేయటమే తప్పితే ఇంట్లో సంగతులు పట్టించుకునేది ఏముందా? ఈ దరిద్రపు ఇంట్లోకి వచ్చింది, అంతా దరిద్రంగా చుట్టుకుంది. ఆఖరికి బరిగొట్టకు మేత కూడా లేకుండా పోయింది. మా ఆయన పిల్లలు అడవులు మారిపోతుంటే ఇది మాత్రం ఇక్కడ ఉండి శ్రీనివాస శ్రీకృష్ణ శ్రీనివాస శ్రీనివాస ఒకటే పాటలు. అయిపోయింది అత్తయ్య. హారతిచ్చి ఇంటి పని వంట పని అన్ని చేస్తాను. హారతే ఇస్తావు అరే అంటావు. అయినా హారతి నాకెందుకమ్మా? అందుకునేంత మాత్రం బాధ అన్నా వాసాభ్యాసాలు చక్కభజం చేస్తావే, వాడికి ఇవ్వవే హారతి. ఏమమ్మా నీ చేత ఏ చాకరీ చేయించకపోయినా తిరుపతమ్మ చేత అత్త అడ్డమైన చాకరీ చేయిస్తుందని ఒకటే గుసగుసలు ఒకటే గుణగుణలు. ఏ చెరువు కాడు చూసినా మన ఆలోచనేనంట, ఏ శేనిగాడు చూసినా మన ఆలోచనేనంట. ఏమమ్మా నీ చేత ఉంటారు లేనిపోయిన కష్టాలు ఏం పెడుతున్నావమ్మా మేము? అత్తయ్య ఎవరో నీకు లేనిపోయిన మాటలు చెప్పారు, నేను ఏ పాపం ఎరుగును అత్తయ్య. నువ్వు ఏ పాపం ఎరగకపోతే ఆ సామ్రాజ్యం నీ మీద అబద్ధం చెప్పిద్దంటే, ఆ ఎంకాయమ్మ నీ మీద అబద్ధం చెప్పిద్దంటే అత్తయ్య నేను నిజంగా ఆ భగవంతుని సాక్షిగా మీ పాదాల సాక్షిగా నేను ఏ పాపం ఎరగను అత్తయ్య. నువ్వు ఎవరి మీదైనా పట్టేస్తావు. అయినా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పాలు పెరుగు దోచి పెడుతున్నావంట. ఇదే ఇల్లు అనుకున్నావా, ధర్మసత్రం అనుకుంటున్నావే? అత్తయ్య పక్కింటి పార్వతమ్మ గారు పసిబిడ్డగా పాలు ఇవ్వంటే కాసిన పాలు పోసారు అంతేనత్తయ్య. పోస్తావు. ఇవాళ కుక్కడు అంటారు, రేపు శంభుడు అంటారు, ఎల్లుడు తపాలు అంటారు. ఇచ్చేవాళ్ళు ఉండాలి కానీ సచ్చేవాళ్ళు కూడా వేసేస్తారని వీళ్ళ సంగతి నీకు వెళ్ళు. ఇంకా ఎందుకు ఈ రకంగా ఉంటావు? వెళ్ళి ఇంట్లో పాసి పని తిరగడానికి తిరుపతి మా ఇంటికి దాపరించావు కదా, శనిగా దాపరించింది ఇంట్లో. ఇది ఏ టైం అప్పుడు కాలు పెట్టిందో కానీ ఇంట్లో పశువులకు కూడా మేత లేకుండా పోయింది. షబాబాబా చంద్ర ఏమే చంద్ర ఏమిటో ఇదొక వెర్రి బాగులది. ఇంటి పనే చేస్తుందా నా పనే చేస్తుందా? అయినా లంకంత ఇంటిలో నలుగురు 4 పనులు చేస్తే అవుతాయి కానీ ఒకరిద్దరు చేస్తే అవుతాయి ఏమిటి? షబాయి కాళ్ళకే మాయ రోగం వచ్చిందో ఒకటే గుంజుకుపోతున్నా. చంద్ర ఏమే చంద్ర పిలిచా అయినా ఏమిటే మాడు వాసన వస్తుంది. ఇది పొయ్యి మీద పాలు పెట్టి ఏ పక్కన పక్క పక్కన పాలు కాసిన కాస్త పొంగిపోయినాయి. షబ్బా
కాళ్ళకే మాయరాకు వచ్చిందా ఒకటే గుంజుకుపోతున్నాయి. ఆ మల్లయ్యని పట్నం తీసుకెళ్ళి చూపించరా అంటే ఏదో 4 మంది పిల్లలు తీసుకొచ్చాడు కానీ ఎంతటికి ఏమీ లేదు. ఏమిటోనమ్మా మాయదారి బుద్ధులు మాయదారి లోకం. ఈ లోకంలో నాకే కోటలు ఉన్నట్టు నాకే కొడుకులు ఉన్నట్టు వీళ్ళు ఎవరికి లేనట్టు. ఏమ్మా మీకెవరికి కోడల్లో కొడుకులు లేరా? మీ చేతులు విరిగిపోను, మీ కాళ్ళు పడిపోను, మీ అమ్మ కడుపులు పడిపోను, మీరు ఊరికి పోతాను. మేమంటే అంత తెలుసా? మేము అత్తల కింద కోడలుగా చేసాం కానీ ఈ నడమంత్రపు నాగరికత లేదమ్మా. తినమంటే తిన్నా, కూర్చోమంటే కూర్చున్నా, లేవమంటే లేచాం. బాబా కాళ్ళకు ఒకటే నొప్పులు. కోసం ప్రేమగా చక్రాలు చేసుకుని వచ్చాను అత్తయ్య. నాయమ్మే కోళ్ళంటే ఇలా ఉండాలి. ఈ గొంతుని పట్టినట్టు సత్తావే. అబ్బాబ్బా చక్రాలు అవును. అది కాదే నీకోసం ప్రేమ ఎక్కువ చేసుకొచ్చాను అత్తయ్య. అమ్మగా ఉండే చక్రాలు భగవంతుడు ఎరుగు కానీ నొప్పులుగా ఉండే కాళ్ళు పెసుకో. అత్తయ్య ఒక్కాల 2 కాళ్ళ అమ్మ కాడు మాడ చూడు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 ఉంటాయి. మరి ఒక్కాల 2 కాళ్ళు అంటే ఏమిటి? ఓ సరే కూర్చోది బిసుకుతా. ఇంటి పని వంట పని అంతా అయింది అత్తయ్య. నేను కూడా మీ కాళ్ళు పడతాను అత్తయ్య. అత్తయ్య 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 మొన్న నేను పరమణ వదిలి కసు చిమ్ముతుంటే ఈవిడ గారు నగలు పెట్టి పైన పడిందని ఆ నగలన్నీ తీసి మనం చూస్తున్నాం. నగలను తీసి పెట్టిలో పెట్టుకున్నాను అత్తయ్య. మనం ఆ నగలు పెట్టుకుంటే చూసి ఓరలేపుతున్నామంట. అందుకని మీరు తీసుకొచ్చి పెట్టి దాచిపెట్టిందంట. దీని బాబుగారు సంబంధం బల్ల మీద వేసుకొచ్చి మళ్ళీ అందరిని బతికెత్తంటే ఇది అంతే ఇదే కాదు ఏదైనా బొగ్గు పాలైందని ఏమైనట్టుంది అత్తయ్య. అక్కయ్య ఎందుకు నాపై అలా లేనిపోయిన అపవాదులేస్తారు అత్తయ్య? ఆ నగలు ఎన్నోసార్లు అక్కయ్యని పెట్టుకోమన్నాను. అక్కయ్యే వద్దంది. అక్కయ్య వద్దన్న నగలు నాకెందుకు లేని పెద్ద హారము వడ్రాణము పెద్ద గాజులు అవన్నీ తీసి పెట్లో పెట్టానే గాని నేనే పాప మెరుగునత్తయ్యా. ఇది ఎన్ని మాట్లాడే మాట్లాడుతూ ఎలాంటి అబద్ధాలని చెప్తుంది అత్తయ్య. అంటుంది ఇదే మామూలు అనుకున్నావంటే గజకర్ణ గోకర్ణ టక్కు టమారి మాయ మాటలు నేర్చిన మాయలాడే అంత మాయలాడు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ దీన్ని ఏపుని తిప్పుకొని దీని పెత్తనం దండం పెడతాను అత్తయ్య. నేనే పాప మెరుగునత్తయ్యా. అత్తయ్య నాపై ఎందుకు అలా అపవాదులేస్తున్నారు? దండం పెడుతున్నావమ్మా? కాదమ్మా దండం. తెల్లారు లేచిన కాడికి వాసా పీసా అని చక్క పని చేస్తావే వాడికి పెట్టవే దండం. ఎవరికి పెడతావు దండం? ఏం మాట్లాడుతున్నావు? ఆనాడు ఇంటికి చుట్టూ కాలుకి బలపం పెట్టుకొని తిరిగి నా అద్దన్నయ్య ఇదన్నయ్య అని చెప్పి పిల్లనిచ్చినాక నా కళ్ళ ముందర ఇంత ఆరోగ్యం చేస్తాను. ఇంకొకసారి కనుక ఏదైనా మాట్లాడేవా గొంతు మీద కాలేసి తొక్కుతా నీ ఇష్టం. అమ్మో బొమ్మ అని ఎందుకు అట్లా రంకెలేసి ఏడుతున్నారు? అయినా నీ కూతుర్ని ఇప్పుడు కొట్టి కొరతనేసావా ఏమిటి? ఆనాడు పిల్లనిచ్చేటప్పుడు నా బిడ్డ కాదని నా బిడ్డలాగా చూసుకుంటానన్నావా? ఈనాడు ఆడ వచ్చిన మాటలు యాడ్ నుంచి వచ్చినాయి అంట. మీ ఇంటికి రావడమే అపచారం అమ్మా. వాళ్ళ పిల్ల కోసమే ఇంటి చుట్టూ తిరిగితేవే. అయ్యో ఏమో కళ్ళు కావరం తట్టేలకి నా బిడ్డని ఇలా అష్ట కష్టాలు. అదేనమ్మా మేము చేసుకున్న దరిద్రం అదే. నీ ఇంటికి రావడం అదే, నీకు చేసిన అపచారం అదే. నీ బిడ్డను తీసుకొచ్చి మా నెత్తిని పెట్టుకొని ఊరేగించుకున్నాను చూడు, అదే అపచారం. మా ఇంటికి పట్టిన అపచారం. కళ్ళారా చూసిన దాన్ని కాదంటావా వదినా? చెప్పు. అవును నువ్వు బిడ్డల కన్నా మేము బిడ్డలు కన్నావా తల్లి? మేము రాళ్ళని కంటే నువ్వు లేక ఒక బిడ్డను కానీ మా ఏతాను పడేసావు. మా ఏతాను పడేసావు. అందుకే కళ్ళు కావరం తట్టి అలా ఉండేలకి కళ్ళ కావరం తట్టింది బాగా. అబ్బరాల బిడ్డవుగా అమ్మా నాన్నలు అంటే అబ్బరాల మాటలు విను. నా ఇంటికి రావడమే అపచారం అంట. అంత అపచారం అనుకున్న వాళ్ళు నా ఇంటికి రావడం దేనికి? వచ్చి రావడంతో ఏడుపులు పెడబాపులు ఆడటం దేనికి?
సిగ్గులేని మొఖాలకు సిగ్గా సింగారం అని ఇంకా ఎందుకు అలా నిలబడి ఉంటారు? వెళ్ళండి. సిగ్గులేని మొఖాలు మావి, సిగ్గు కలిగిన మొఖాలు మీవి. శివరామయ్య, ఇంకొకసారి కూసావా? ఎవరింటికి వచ్చి మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? 100 ఎకరాలు 100 ఎకరాల భూసావుని, 1000 గోవుల మందికి ఆసావుని, 10 జతల ఎడ్లతో, 10 మంది పాలేరులతో, మంది మార్బలంతో ఈ కాకాని వారి వంశంలోనే మహారాణిలా వెలిగిపోతున్నా నా మీద చేర్చుకోవా? నీ కూతురు ఇక్కడ ఎలా ఉంటుందో, ఎలా కాపురం చేస్తుందో, ఎలా సుఖపడుతుందో చూస్తాను. నీ కూతురు నా కాలు కింద నలిపి మిమ్మల్ని మెడబట్టి బయటకు వెళ్ళిపోతే నా పేరు కాకాని. ఇది నా ఇల్లు, నా సంసారం. మా అత్తయ్య నన్ను కొడుతుంది, తిడుతుంది. అడిగే అధికారం మీకు ఎక్కడుంది నాన్న? ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టినాక అడిగే అధికారం మీకు ఎక్కడుంది నాయన? అయినా అసలు ఎవరు రమ్మన్నారు నాన్న? ఎందుకు వచ్చావు నాన్న? ఎందుకు వచ్చావు నాన్న? అమ్మా, ఒక్కసారి నీ ఇంటికి వచ్చి చూసిపోదారు వచ్చాము తల్లి. నాన్న వస్తాం తల్లి, నాన్న వస్తాం. నాన్న రాక వచ్చారు. ఒక్క ముద్ద భోజనం చేసి వెళ్ళండి నాన్న. ఏమి భోంచేయమంటామ్మా ఈ అవతారం చూసి? నాన్న నా కడుపు నిండిపోయింది. నాన్న ఇదిగో ఈ సంచి తీసుకో. నాన్న ఆ కూతురికి ఏదో బంగారం తీసుకొచ్చినట్టు బంగారం ఈ రకంగా అటు ఇటు చేస్తే పని ఎవరు చేస్తాడు? బాబు చేస్తాడంటే తీసుకోక చాగిటి మొక్కలు యాదానేసాడు. ఎన్నో పూజలు చేసి, నోములు రోజి, వ్రతాలు చేసి, లేక లేక కలిగిన ఒక్కగానొక్క సంతానాన్ని కాలు కింద పెడితే కందిపోతారని గుండెల మీద పెట్టుకొని పెంచిన నా తల్లిదండ్రులు ఈనాడు నా స్థితి చూసి కన్నీళ్లతో కడుపు నింపుకొని పోయారే. భగవంతుడా, నేను చేసిన నేరం ఏమిటయ్యా? నా ఎందల అపరాధం ఏమిటి? స్వామి, ఇక నా జీవితం అంతా కన్నీటి పాలేనా? ఇక నా జీవితం అంతా కన్నీటి పాలేనా స్వామి?
అత్తయ్య ఇదేనా మన్యభూమి నుంచి రావడం? రావడం ఇదేనమ్మా. మన వారంతా క్షేమంగా ఉన్నారా? మన వారందరూ క్షేమంగానే ఉండాలి. మన పశువులకు మేత కడుపారా దొరుకుతున్నదా? మన కడుపారా దొరుకుతుందమ్మా. మన పశువులకు మేత. మరి ఇలా వచ్చావేంటి? ఇలా వచ్చే మన జన్ని కోడిదోడు నెట్టిందమ్మా. మన జెన్నా వీనిందా? కోడిదోడు నెట్టిందా? ఎంత శుభార్త చెప్పావు కాంతయ్య. కొద్ది వరహాలమ్మా. నాకు ఏమీ వద్దమ్మా. పర్లేదు. వద్దమ్మా. వస్తున్నాను. మన్నెవల నుండి వస్తుంటే కిస్తీ గారు, మల్లయ్య గారు, గోపయ్య గారు పోయి ఇంటికి వెళ్ళి మన తిరుపతమ్మకు అందరు అక్కడ బాగానే ఉన్నారు. మన తిరుపతమ్మకు జన్నియా కోడిదోడు నెట్టిందని చెప్పి రమ్మన్నారమ్మా. అందుకని చెబుతున్నాను. ఆ మా తల్లి బంగారు కాదు ఇస్తుంది. మీరు వద్దు వద్దు అని కొడుతున్నారు. అయినా ఒకళ్ళు అనుకొని పోయాల్సిన ఉంది. మన బంగారం మంచిది అయితే ఒకళ్ళు అనుకోని పని ఉంది. వాడేదో వచ్చి చెప్పాడు అనుకో సరిపోయా. ఈ రకంగా చూడకుండా పెట్టుకుని ఎన్నిసార్లు ఎంత బంగారం తెలిసిపోయింది, ఎంత బంగారం దాటేస్తున్నారు. అది కాదే ఇంట్లో డబ్బులుండే బీరువా తాళాలు మొత్తం నీ దగ్గర ఉంటే కట్ల మొత్తం తీసుకెళ్ళి డబ్బులు మొత్తం ఇపోయాయి. ఒక బంగారం కాదు అత్తయ్య. ఏమైతే ఇల్లు అనుకున్నావా లేకపోతే ధర్మసత్రం అనుకున్నావా? అత్తయ్య మన జెన్న వీనింది కోడిదోడు నెట్టిందంటే ఆ సంతోషంలో గాజు పోయానే కానీ నేనే పాప మెరుగునత్తయ్య. నువ్వు ఇస్తావు. నువ్వు రేపు పొద్దున ఏ గుళ్ళ ముందులా కూర్చోబెట్టి మమ్మల్ని కూడా అడుక్కునే వాళ్ళ చేస్తావు. ఈ రకంగా మేలకొని ఉంటే ఏమే చంద్ర దీనికి మాటల్లో చెబితే లాభం లేదు కానీ ఆ కాలుతో కొరివెత్తిరా పట్టుగా కొర తీసుకొస్తాను. కొట్టి 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 మా చేతులు మొత్తం ఇరిగిపోతున్నాయి కానీ నువ్వు మాత్రం ఈ అంట్లన్నీ తోమి ఎన్ని సగ పెట్టుకొని ఇప్పుడు తిరుపతమ్మ అత్త తోడుకోడల వేధింపులకు అలసిపోతివా? అత్తగారు తిట్టుచో కొట్టుతున్నా తోడి కోడలు చేయధరించుతున్నా నన్నే మరి ధ్యానించుతున్నది. నన్నే మరి ధ్యానించుతున్నను మాదు భక్తురాలు తిరుపతమ్మ.
గారాల బిడ్డకు నేరాల ఘోరము గెలిచినారు డక్కడి రాకాసి మోకలు వారులు కర్మ మెరుంగక చెక్కుకొనిరి పాత కర్మముల మూట నా కనులకు మాయపరులు కమ్మి రెప్పపాటు కాలంలో కనిపించి కనిపించకుండా మాయమైతివా తండ్రి, మాయమైతివా. అమ్మా, అక్కగారి యందు అత్తగారి యందు నేను చేసిన నేరం ఏమిటమ్మా? నా ఎందలి అపరాధం ఏమిటమ్మా? నన్ను ఎందుకమ్మా ఇలా శిక్షిస్తున్నారు? అమ్మా ఇలా నీ చేతులు కష్టం వాళ్ళ చేతులు అలా చేతులు కాసిన వాళ్ళ చేతులు కాళ్ళు పడిపోతాయి అమ్మా, పడిపోతాయి. నిన్ను తిట్టిన నోళ్ళన్నీ పడిపోతాయి అమ్మా, పడిపోతాయి. స్వామి వెంకటేశ్వర శ్రీనివాస ఆపద మొక్కుల వాడావో శ్రీనివాస ఆపద అడుగడుగున్న కాపాడి తిరుమల శ్రీనివాస శ్రీనివాస చిన్నులందరూ నీ సల్లని కను కావలే జగమంతా వెళ్ళి వెలిసి నీ చేతులే. చిన్నులందరూ నీ సల్లని కను కావలే జగమంతా వెళ్ళి వెలిసి నీ చేతులే. నిన్ను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినగా, నిన్ను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినగా, కొండపై నిండుగా కొలువైకుంటావా, కొండపై నిండుగా కొలువైకుంటావా. ఆపద మొక్కుల వాడావో శ్రీనివాస. మనసు కలవారికి నిలకలు మనసు కలవారికి తెలుగున్న సిలితే దీపం వెలగవాడేనా. వెలుగున చిలికే దీపం విలవిలలాడేనా. దేవా దేవా నీకిది న్యాయమా, దేవా దేవా నీకిది న్యాయమా. ఆపద మొక్కుల వాడావో శ్రీనివాస అడుగడుగున కాపాడి తిరుమల గిరివాస శ్రీనివాస కొంగు సాపి వెళ్ళడైన కోరలేదు స్వామి. కామ ప్రాణము నిలిపి ఆదుకోవయ్యా. అందుకు నా ప్రాణములో అర్పించదనయ్యా. శ్రీనివాస శ్రీనివాస ఎవరు నిందించే ప్రయోజనం ఏమున్నదమ్మా? విధిరాత తప్పించడం ఎవరి తరము కాదమ్మా.
పూర్వజన్మ సుకృతమేమోనమ్మా ఈ జన్మ ఫలము. అమ్మా అమ్మా లక్ష్మీతరతం తల్లి, అమ్మా నేను ఒక కోరుదును, అందులోకి ఏమందో అమ్మా. నీవు కోరుట నేను కాదనుటయ్యా. ఏమిటమ్మా? ఏమన్నదమ్మా? ఈ సంగతులన్నీ ఇంటి వద్ద అమ్మా నాన్నలకు తెలియదు. అమ్మా ఒక్కసారి చూసినందులకే నా తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి వెళ్ళారే. అమ్మా ఇక్కడ జరిగిన విషయాలేవి అమ్మా నాన్నకి చెప్పొద్దమ్మా. అమ్మా చిన్నతనంలో మన పిల్ల ఏదో తెలియక పొరపాటు చేస్తే కాస్త మందలించింది అత్తగారు, అంతేకాని మన లక్ష్మీ తిరుపతమ్మను అత్త తోడి కొడలు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. మన లక్ష్మీ తిరుపతమ్మ మన ఇంటి వద్ద కంటే వాళ్ళింటి వద్దే చాలా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పమ్మా. అబద్ధమేంటో ఏమిటో తెలియని నీవా అబద్ధమన మనసున్నది. మారు బలహ నీకు నోరెట్ల వచ్చినమ్మా. మారు బలహ పుట్టిన నాడను నబులుకునైనా వంకన మాటనే అమ్మా ఇప్పుడు మారాడని ఇప్పుడు మారా పరుల మేలు కోసం అసత్యము కూడా సత్యమగునను సంగతి నీకు తెలియదమ్మా. అమ్మా నన్ను పెంచిన తల్లిగా, కన్న తల్లినే మరపించిన తల్లిగా నేను చెప్పినట్లే అమ్మా నాన్నకు చెప్తారని ప్రమాణం చేసి చెప్పమ్మా. ప్రమాణం చేసి చెప్పు. అలాగనే తల్లి, నీ మాటనే కాదనగలనా తల్లి? త్వరగా వస్తావు కదమ్మా, త్వరగా వస్తావు కదమ్మా. నీవు కూడా లేని ఇంట్లో నా గోడు వినువారెవరమ్మా? నా గోడు వినువారెవరు? అమ్మా త్వరగా వస్తావు కదమ్మా. అమ్మా